అందరికీ నమస్తే అండి. ఈ భాద్రపద పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి. ఇదే రోజున మనకు పితృ దోషాన్ని నివారించుకునే పితృపక్షం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇదే రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా చాలామంది మహిళలు ఆచరిస్తూ ఉంటారు. మరి దీని వెనకాలన్న అసలు కథ ఏమిటంటే, ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తూ చేయాలి. ప్రతి పౌర్ణమి కూడా మనము లలితాదేవిని ఆరాధించుకోవడం జరుగుతుంది. ద్వాదశ పూర్ణిమల వ్రతాన్ని శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ చెప్పిన విధంగానే ఈ భాద్రపద పౌర్ణమి కూడా మనము మరువం పత్రితో పూజించాలి. వినాయకుడిని ఈ మాసంలో పత్రితో పూజిస్తున్నాం కాబట్టి ఈ మాసం కొంచెం మనకు రోగాలు వాటి గురించి కాపాడడానికి ప్రతి ఔషధ మొక్కని పత్రిని లాగడం వల్ల వాటి నుంచి వచ్చే ఒక సువాసన ఔషధీ శక్తిగా మన చేతిని తాకి చేతికున్న క్రిములను నాశనం చేస్తుంది. అదేవిధంగా మనకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇదే సమయంలో ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యమైనది. దాని ప్రభావంతో మహిళలు దీర్ఘసుమంగళి ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. మరి ఈ పూజ ఎలా చేయాలి అంటే, వెన్నెలతో పారాయణం చేసుకుంటూ చక్కగా దేవీ విగ్రహాన్ని, శివపార్వతుల విగ్రహాన్ని కానీ లలితాదేవి విగ్రహాన్ని పటాన్ని పూజగదిలో పెట్టుకొని లేదా తులసి కోట వద్ద ఉంచుకొని ధూపదీపం పువ్వులు సమర్పించి పండ్లు నైవేద్యం పెట్టుకోవాలి. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాన్ని చేయాలి. స్వచ్ఛమైన నెయ్యితోనే దీపారాధన కూడా చేయాలి. మరి ఈ ఉమామహేశ్వర వ్రతం మనకు మత్స్య పురాణంలో కానవస్తుంది. ఒకసారి దూర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. శివుడు విష్ణువుకు ఇచ్చిన బిల్వమాలను ఆయనకు కానుకగా ఇచ్చారు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దూర్వాస కోపం వచ్చి అతన్ని శపించాడు. విష్ణువును హెచ్చరించాడు. శివుడిని అగౌరవపరిచారు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతారని విష్ణువును శపిస్తాడు. క్షీరసాగరం నుంచి మీరు దూరం అవుతారని, శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు గౌరవం శాపంగాన్ని తీసుకుని విముక్తి పొందటానికి పరిష్కారాన్ని అడుగుతాడు. అప్పుడే దూర్వాస మహర్షి ఉమామహేశ్వర వ్రతం ఆచరిస్తే ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని, అలా చేయడం వలన మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పాలసముద్రం చిలకడం ద్వారా పొందగలడని ఈ పురాణాలు చెప్తున్నాయి.